అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేనొచ్చేసిన ఇయాల సుతం కత్త నాకు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి సునీత మీద నోరు వారేసుకున్న మంత్రులు సింపతి కోసం ఏడుపులని కామెంట్లు వైన్స్ రూల్స్ పై తగ్గుతలేడు రాజగోపాలు మద్యం వల్లనే పెరుగుతున్నాయట నేరాలు జూబ్లీ హిల్స్ లా మల్లారెడ్డి ఉరుకులు కాంగ్రెస్ పార్టీకి పెట్టిండు సురుకులు ఒక్క జిల్లాకే ఎక్కువ నిధులపై సీరియస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినిపిస్తాడట వాయిస్ ఓటు చోరీ ప్రూఫ్స్ తో ఆఫీసర్లకు షాకులు ఈసారి ఎట్లా కవర్ చేస్తారో తప్పులు గది నోరా వద్దులే చాలా ఆనందం ఉన్నది కానీ వద్దు పెద్ద మనుషులు కదా వాళ్ళు అడ్డంగా మాట్లాడుతున్నారని నేను కూడా ఎంత పడితే అంత మాట్లాడలేను కదా నోటికి తలుపు తాళం ఉండాలి కదా మంత్రుల స్థాయిలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టే మెసులుకోవాలి దానికి తగ్గట్టే మాట్లాడాలి మన మంత్రులకు గదేం లేదు నోటికి ఎంత వస్తే గంతే చదువుతారు గందుకే 10 ఏండ్లు పక్కన కూర్చుండబెట్టిర్రు ఇలా జూటా మాటలు చూస్తుంటే మళ్ళా గా రోజులు దగ్గర పడ్డట్టే ఉన్నది గురివింద నలుపు చూసుకోకుండానే నోటికొచ్చింది వాగుతుందట గట్లనే ఉంటది గీ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎన్నికలకు ముందు గీళ్ళ దొంగేడుపులు చూడు రోపారి చూసిరా ఎట్లేడుస్తున్నారో 4 మాటల పోటీ చేసి ఓడిపోయిండు ఇప్పుడన్నా గెలిపిర్రి మీ కాళ్ళు పట్టుకుంటామని ఏడ్చిర్రు కాంగ్రెస్ పార్టీ ఆది శ్రీనివాస్ ప్రచారంలా గా ఏడుపులు చూసి గెలిపించిర్రు కూడా గీ సోయిలేని మంత్రులు ఏం మాట్లాడుతున్నారో ఈనుర్రి ఏందే పొన్నమన్నా పెద్ద మనిషివి గట్ల మాట్లాడతావానే ఇంట ఆయనే జీవిడ్చిండు ఎన్నడూ బయటకు రాని ఇంటామే బయటకు వచ్చింది అభిమానుల ప్రేమ చూసి కండ్ల నీళ్లు తీస్తున్నది గసొంటి మనిషి గురించి ఏం మాట్లాడుతున్నారే మీరు మా నీళ్ళల్లో ఎవరన్నా జీవిడిస్తే తెలిసినోళ్ళు కానొచ్చినప్పుడు తలుసుకొని ఏడుస్తాం కదా దాన్ని ప్రేమ అంటారు మరి గీ పొన్నమన్న మాటల్ని ఏమనాలే తోటి మంత్రిని పట్టుకొని దున్నపోతన్నోడివి మీకు సొక్కవంతమైన మాటలు వస్తాయి అనుకున్నాడు కూడా మా తప్పే కావచ్చు గీ నిట్లుంటే ఇక తుమ్మల కథ ఇనుర్రి ఒక ఆడ కూతురు కన్యలను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్లు లేరు వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు మన ఇంట్లో జరిగితే మనకు తెలిసొస్తుంది సార్ గా బాధేందో సీనియర్ మంత్రి వై ఉండి ఏంది సార్ గా మాటలు రాజకీయాల కోసం నోటికొచ్చిందంట రానే కాక ఇక జూబ్లీ హిల్స్ నిలబడ్డ కాంగ్రెస్ మోతవారి నవీన్ యాదవ్ చూడు ఏమంటున్నాడో ఎలక్షన్స్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కానీ ఇది 2 సంవత్సరాలకు వచ్చిందంటే ఇది దైవ నిర్ణయం మన గతంలో అభివృద్ధి జరిగిందా అన్యాయం జరిగిందా అనేది మీ అందరికి తెలుసు ఎంత మాటన్నా ఎన్నికల కోసమే దేవుడు గీ నిర్ణయం తీసుకున్నాడు అన్నట్టుంది నీ మాటలింటే పోయినోళ్ళ గురించి నోటికొచ్చింది వాగొద్దే అన్నా అసలే రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉంది నీకు అని కోడై కూస్తున్నది లోకం నీ మాటలు చూస్తుంటే కూడా గట్లనే ఉంది గానే తప్పన్నా తప్పు ఈ గీళ్ళ మాటలు ఇని బీఆర్ఎస్ లీడర్లు కూడా అడ్డం తిరిగిర్రు నోటికొచ్చినట్టు మాట్లాడితే చూసుకుంటా ఊకునేది లేదు గాదేం సంస్కారం గట్ల మాట్లాడతారా అని షడా మడా ఆడుకున్నారు వేలాది మంది జనం ఆమె మాట్లాడుతున్న సందర్భంలో మాట్లాడుతుంటే కింద నుంచి స్పందన వస్తుంటే మొన్ననే భర్తను కోల్పోయినటువంటి ఆమె తన భర్తను గుర్తు చేసుకుంటూ బాధతో కన్నీళ్లు తెచ్చుకుంటే అది నువ్వు డ్రామా అంటావా అది యాక్షన్ అంటావా అసలు నువ్వు మంత్రి ఎట్లయినావు గీ కాంగ్రెస్ వాళ్ళకు గింతనన్న సోయిండాలి కదా ఒక ఆడిబిడ్డ భర్త లేకపోయినా బయటకొచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్నది దమ్ముంటే చేతనైతే జనంలో మా మీద నమ్మకం ఉందనుకుంటే రాజకీయంగా కొట్లాడాలి గట్ల కాకుండా మనిషి మీద మనసు మీద మాటలనుడు మంచిది కాదే గీ అన్ని నడవై నేను చెప్పిందే అవుతుంది గంతే అట్లనే నడవాలి రాజగోపాల్ రెడ్డి సారు రూల్స్ గురించి వింటున్నాం కదా అగో ఇప్పుడు చూడుర్రి సీదా సారే రూల్స్ రిలీజ్ చేసిండు
నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు, నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, నేను మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాప్ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది, అది డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు, మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపార్ట్ తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. గట్లుంటది మరి. గా మాత్రం లేకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని ఎందుకంటారు? ఇన్నరా ఏమన్నాడో సారు? పదవి లేదు ఏం లేదు, ప్రజల ఆరోగ్యమే ముఖ్యం నాకు. మరి అన్ని పట్టించుకొని మీ రేవంతాన్ని ఏమనాలనే రాజగోపాల్ అన్న? ప్రజలు లేరు ఏం లేరు, నాకు పైసలే ముఖ్యం అన్నట్టు చేస్తున్నాడు అన్న. మంచిగుందే అన్న. ఇంకేమంటున్నాడు? పర్మిట్ రూములు ఉండనియడట. నీ నోట్ల చక్కెర పోయ్యా, గీ మాట మంచిగుందే పెద్దన్న. వైన్స్ పక్క పొంటి పర్మిట్ రూమ్లు అంటే బార్ల కంటే ఎక్కువ ఆగం కతుంటది, గక్కనే నడుస్తది బిజినెస్ మొత్తం. రేవంత్ సార్ ఏలు వల్ల పర్మిట్ రూమ్లు ఎట్లా కలకలలాడుతున్నాయో చూస్తూనే ఉన్నాం కదా. రాజగోపాల్ రెడ్డి సార్ మాత్రం ఇడిసేదే లేదంటున్నాడు. మునుగోడు మొత్తంలా జనం నడుమ వైన్స్ ఉండొద్దు, పక్క పొంటి పర్మిట్ రూమ్లు కనపడొద్దు, పొద్దుందాక వైన్స్ నడపొద్దు. ఏం క్లారిటీగా ఉన్నారు సార్ మీరు. ఏదన్నా ముక్కుసూటిగా మాట్లాడుకుంటా దూసుకుపోయే రాజగోపాల్ అన్న వైన్స్ ముచ్చట్ల గట్టిగానే ఉన్నాడు. రాష్ట్రం మొత్తం ఇట్లనే నడిచేటట్టు చూద్దామని కూడా అంటున్నాడు. ఆడిబిడ్డలంతా మిమ్మల్ని తలుచుకుంటున్నారు సార్, తలుచుకుంటున్నారు. సరే, గీ రూల్స్ అన్ని నడుస్తాయో నడిమిట్లో ఓడిచిపోతాయో తెలియదు గాని రూల్స్ మాత్రం గమ్మతున్నాయి పోర్రి. పాలమ్మిండు, పూలమ్మిండు, అన్నీ అయిపోయినాయి. ఎవరో తెలుసు కదా, మల్లన్న ఇప్పుడు కొత్త పని చేస్తున్నాడు. సార్ ఏం చేసినా గమ్మతుంటది కదా. అగో జూబ్లీ హిల్స్ ప్రచారంలో చూడుర్రి సారు జోరెట్లున్నదో. అందరు వేరు, మల్లన్న వేరు. మల్లారెడ్డి వస్తున్నాడంటే సుట్టుపొంటి ఒక వైబ్ వస్తది. సారు ఉరుకులాట ఎరకనే కదా. అగో ఓ సారో, ఓయ్ ఓయ్ ఆగుజరా, బుడ్డగాళ్ళ జోలి పోతో. నీ ఉరుకులాట సల్లగుండా నువ్వు కూడా బుడ్డ పిల్లగాని వైపోతున్నావు కదా పాడే. ఇక ఇంతటితో నాగిడ్డా నియోజకవర్గం మొత్తం జోకులు జోకులు చేసిండు. కటింగు దుఃఖంలో దూరి కటింగు చేయమంటే ట్రెండుకు తగ్గట్టు ట్రిమ్మర్ తోనే ఆగం పరిచయం చేస్తున్నాడు కదా. గిట్లుంటది మల్లన్న తీరు. ప్రచారంలకు సార్ వచ్చినాక బీఆర్ఎస్ లీడర్లకు ఇంకింత ఊపు పెరిగింది. గటు దిక్కు కేటీఆర్ అన్నను కలిసి కొత్త కొత్త లీడర్లు పార్టీల షరీకైతున్నారు. గీ రౌడీ రాజకీయం మాకొద్దు అని కాంగ్రెస్ కు బాయ్ బాయ్ చెప్పి కారెక్కుతున్నారు సీనియర్ లీడర్లు. కాంగ్రెస్ కు టాటా చెప్పి కారెక్కుతున్నారంటే మరి కారెక్కక ఏం చేస్తారులా? గా అక్కను చూడుర్రి ఏం చెబుతున్నదో. నల్ల బిల్లు 40,000 వచ్చిందట. 40,000 కేసీఆర్ సార్ ఉండంగా బిల్లు మీద ₹1 లేకుండా సున్నా కొట్టిపోయేటోళ్ళు. పైసా తీసుకున్నది ఆది లేదు. గీ రేవంతాలు వచ్చినాక గుక్కెడు నీళ్లు తాగుదామంటే కూడా నెల ఖర్చులకు సరిపోయేటన్ని పైసలు ఖతమవుతున్నాయి అనవట్టే. ఇగో గిట్లున్నది జూబ్లీ హిల్స్ లా ప్రచారం జోరు. ముంగట ముంగట ఎన్ని చిత్రాలు చూడాలనో కదా గీ నెల రోజుల్లా. ఓటుతోని గుద్దితే దేవుడు కనపడాలి, సొల్లు చెప్పుడు కాదు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే ముచ్చట సర్కార్కు యాది రావాలని హరీష్ అన్న అంటున్నారు కదా ఈ నడుమ. ఓసారో జనం దాకా ఏం అక్కర్లేదు, వాళ్ళ పార్టీ లీడర్లు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే గా పని చేస్తున్నారు చూడుర్రి. రేవంతాలకు ఇంకో ఎమ్మెల్యే పోటు తాకుతున్నది. ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, ఒకళ్ళెంబడి ఒకళ్ళు రేవంత్ సార్ కు పోట్లు పొడుస్తూనే ఉన్నారు కదా పాడే. ఏ మూడతాన కుర్సీ మీద కూర్చున్నాడో గాని ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా రివర్స్ అవుతున్నారు. రాజగోపాల్ రెడ్డి సారు దినాం పోట్లు పొడుస్తూనే ఉన్నాడు కదా. ఇప్పుడు ఇంకో ఎంపీ తయారైండు రేవంతాలు పానానికి. ఏమంటున్నాడో ఇందా ఆగుర్రి. ఇప్పుడు చూస్తే మీకు మహబూబ్ నగర్ నుంచి మేము 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నాము. సీఎం కూడా మా జిల్లా నుండి ఉన్నారు. ఇప్పుడు రేపు ఖమ్మం కానీ నల్గొండ కానీ ఆబ్వియస్గా నేను నెక్స్ట్ అసెంబ్లీలో మేము 100% నేను రేజ్ చేస్తాను. ఖమ్మంకి ఎన్ని నిధులు పోయినాయి, నల్గొండకి ఎన్ని నిధులు పోయినాయి, మాకు మహబూబ్ నగర్కి ఎన్ని నిధులు వచ్చాయి.
ఖచ్చితంగా చెక్ చేయాల్సింది. ఎందుకంటే 12 మంది ఎమ్మెల్యేలు గెలిచి మాకని ఎక్కువ వాటా వాళ్ళు తీసుకుంటుంటే మాత్రము మా ఎమ్మెల్యేలు మాత్రం ఎవరు మాత్రం మేము ఊరుకునేది లేదు. బలం ఉన్నోడిదే బండి అని ఉత్తగనే అన్నారా? మరి ఖమ్మం జిల్లాకు నిధులు ఎక్కువ తక్కువ ఎందుకు పోతున్నాయో ఎరకనే కదా. 3 మంత్రులు గా జిల్లాకెంచే ఉన్నారు కదా. తుమ్మల, పొంగులేటి, చిన్న సీఎం భట్టి సారు 3 మోతవర్లు ఒకే జిల్లాకెంచి ఉన్నప్పుడు నిధులు కూడా గటు దిక్కే పోతాయి. కాకుంటే మేం ఎమ్మెల్యేలం కాదా, మా జిల్లాకు నిధులు రావద్దా అనేటిది వేరే ముచ్చట. గదే అంటున్నాడు అనిరుద్ధన్న. వాళ్ళ లెక్కలు మా లెక్కలు చూస్తాం, ఏ జిల్లాకు ఎన్ని పైసలు పోతున్నాయో తేలుస్తాం, అసెంబ్లీలా గిదే ముచ్చట మీద నిలదీస్తాం అంటున్నాడు. పాపం రేవంతన్ సారు ఏందో కదా, అన్ని సమస్యలు ఆయనకే వస్తాయి. లెక్కలు తీస్తే పాలమూరోళ్లే కాదు అన్ని జిల్లాల ఎమ్మెల్యేలు మీదికొచ్చి పడేటట్టున్నారు కదా. ప్రూఫ్స్ పట్టుకొని మాట్లాడాలి. గదేం లేదు, ఓటు చోరీ లేదు, గీటు చోరీ లేదు, అంత నిమ్మలంగానే ఉంది. రూల్స్ ప్రకారంగానే జరిగినాయని ఓ సుద్దులు చెప్పుకొచ్చారు కదా ఎన్నికల కమిషన్ ఆఫీసర్లు. ఇగో ఇక్కడ చూడుర్రి అసలు కథ ఎట్లున్నదో. గా ఓటర్ ఐడి గీ ఓటర్ ఐడి చూస్తుంటే అంత మంచిగానే ఉంటది, కానీ గా ఐడి నెంబర్లు చూడుర్రి ఎట్లున్నాయో. అది గది కథ సమజైందా? గా ఓటు వేరే, గీ ఓటు వేరే. ఇంకా కొంతమంది ఏమో జిల్లాలు వేరుంటాయి, కొందరి ఓట్లేమో నియోజకవర్గాలు వేరుంటాయి. ఏందే అన్నా ఏం కథ అంటే, మా ఇంట్లో 4 ఉంటున్నాం, ఇంటి మీద 20 మందికి పైననే ఓటర్లు ఉన్నారని ఇంటి ఓనర్లు చెబుతారు. పోనీ ఇంతకు ముందు వాళ్ళు ఏమన్నా ఇంట్లో ఉండిపోయిర్రా అంటే ఆ లెవెల్లో మాకు తెలియని కూడా తెలియదని చెబుతారు. ఓటు చోరీ చేసి గెలిచిర్రు అని బీజేపీ వాళ్ళని అంటాడు. గీ చోటా లీడర్లేమో రాష్ట్రంలో ఓటు చోరీ చేసే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. మంచిగుంది ఇళ్ళ కథ. దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఓటు చోరీ చేసేటోళ్లే ఓటు చోరీ అనబట్టే. ఓ రాహుల్ అన్న, ముందు మీ ఓళ్ళకు చెప్పుర్రి, దొంగ ఓట్లతోని కాదు చేసిన పనులు చెప్పుకొని గెలవమని. హైడ్రాతోని ఇండ్లు కూల్చిన, బస్తీలను ఆగం పట్టించినాం, లక్షలు ఈఎంఐలు పెట్టి కొనుక్కున్న ఇండ్లను కూల్చి పడేసినామని చెప్పుకొని ఓట్లు వేపించుకోమని చెప్పు సారు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.